నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో మీరు ఒక యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. రొటీన్గా అందరూ హెల్త్ ప్యాకేజెస్ యూజ్ చేసుకుంటున్నారు, టెస్ట్లు అవుతున్నాయి. దాంట్లో అల్ట్రాసౌండ్ కూడా ఉంటుంది. ఇది రొటీన్గా మేము క్లినికల్ సినారియోలో ఆర్ వాట్సాప్లో ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళు పెట్టే మెసేజ్లు ఇవి. వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గ్రేడ్ 1 చేంజెస్ ఉన్నాయని మెసేజ్ వస్తుంది. ఇది ఏంటిది అని అడుగుతారు. చాలా మటుకు మేము ఏం చెప్తాం, ఇదేం పెద్ద వరి అవ్వాల్సింది కాదు, లైట్ తీసుకో అని చెప్తాం. కానీ ఈజ్ ఇట్ జస్ట్ అ వార్నింగ్ సైన్? ఇలా జరగడం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది అనడం మనం నెగ్లెక్ట్ చేయొచ్చా అనేది క్వశ్చన్ ఈరోజు. అండ్ ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి క్యాన్సర్కి ఏమైనా రిలేషన్ ఉందా? సో రీసెర్చ్లో ఈ మధ్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ యంగ్ ఏజ్లో అంటే లెస్ దాన్ 50 years ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ అనేది, ఎస్పెషల్లీ పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ అనేది మోర్ దాన్ 20%, 20% కంటే ఎక్కువ పెరుగుతుంది అని చెప్తున్నారు. అది ఎందుకు అంటే వేరియస్ మెకానిజమ్స్. మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఆర్ మనం అనుకున్నట్టు ఇది ఉన్న వాళ్ళకి మిగతా హెల్త్ హ్యాబిట్స్ అన్నీ ఒబీస్గా ఉండడం కానీ, లేదంటే కొంతమంది ఒబీస్ బయటికి కనిపించరు, అంటే బయటికి లావుగా అనిపించం. మన ఎస్పెషల్లీ ఇండియన్స్ ఇది ఒక వెరీ యూనిక్ ఫినామినన్. మన బిఎంఐ అంటే ఇదివరకు వేరే వాళ్ళలాగా చాలా లావుగా ఉన్నాం, కానీ మనకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ట్రంకల్ ఒబేసిటీ, వేస్ట్ లైన్ అనేది అబ్డామెన్ దగ్గర ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో మనం జెనెటిక్గా ఫుల్ బాడీ ఒబేస్ ఉండకపోయినా మన వేస్ట్ లైన్ ఒబేసిటీ కూడా మన ఒబేసిటీ అనుకుంటాం, అలా కూడా క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇలా అన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కేవలం లివర్ క్యాన్సరే వస్తుందా, ఇంకేమైనా క్యాన్సర్స్ వస్తాయా అంటే, మీరు ఎప్పుడు హార్ట్ గురించి, బ్రెయిన్ గురించి అందరూ కవితలు సినిమాల్లో చూపిస్తారు, కానీ ఒక్క ఆర్గన్ ఇంకా చాలా ఎక్కువగా పనిచేస్తుంటుంది మన బాడీలో, మనకు బాగా హెల్ప్ చేస్తుంది, మన వేస్ట్ అంతా బయటకు పుష్ చేస్తుంది. ఇంట్లో ఎన్ని పని చేసినా డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఎంత ఇబ్బంది పడతాం. సిమిలర్గా మనకి ఒక వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ అనేది లివర్ చాలా ఇంపార్టెంట్, టాక్సిన్స్ బయటికి పంపిస్తుంది. ఆ లివర్ అనేది పనిచేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, లివర్కి కాదు మెయిన్గా సరౌండింగ్ ఆర్గన్స్కి. సో సేమ్ ఈ లివర్ అనేది ఏమన్నా ఇబ్బంది పడితే మీకు బాడీలో మిగతా క్యాన్సర్స్ కూడా వస్తాయి. అంటే నాన్ హెపాటిక్, ఎక్స్ట్రా హెపాటిక్, ఆ లివర్ కాకుండా మిగతావి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ కానీ, గైనిక్ క్యాన్సర్స్ కానీ, యూరలాజికల్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. వీళ్ళలో ఈ రిస్క్ అనేది కూడా పెరుగుతుంది. సో మరి ఇంత భయపెడుతున్నారు, ఇది ఇంత కాంప్లికేటెడ్ అంటున్నారు, మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? నేను మీ దగ్గరకు వస్తాను, నాకు ఏమైనా మందులు రాసిస్తారా తగ్గించడానికి అంటే లేవు. ఒక స్పెసిఫిక్ డ్రగ్ తగ్గడం అని కాదు. బేసికల్లీ ఇలా మీకు ఒక రిపోర్ట్ వచ్చింది, మీరు ఒక వాట్సాప్లో ఒక డాక్టర్కి పంపించారు, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది ఒక రీజన్ టు టేక్ యాక్షన్. ఇది జరిగింది కాబట్టి మీరు ఒక లైఫ్ స్టైల్ అనేది పద్ధతులు మార్చుకోవాలి. ఒక అలర్ట్ కాల్, ఇదిగో ఇది జరుగుతుంది, ఈ ఏజ్లో ఉన్నావు, నీకు ఇది యంగర్ లెస్ దాన్ 50 years ఉన్నావు, క్యాన్సర్ రిస్క్ పెరిగిద్ది, నీకు ఇవన్నీ జరుగుతాయి, సో మారు అని ఒక సిగ్నల్ అనుకోండి. ఈ మార్పు దేంట్లో రావాలి అంటే లైఫ్ స్టైల్లో రావాలి. లైఫ్ స్టైల్ మార్పులు ఏంటి అనేది ఇప్పుడు పిల్లల్ని అడిగితే కూడా మా పిల్లలు కూడా జంక్ ఫుడ్ అంటే ఏంటి అని చెప్తున్నారు, జంక్ ఫుడ్ ఇది అని చెప్పి నోట్లో పెట్టుకుంటున్నారు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి అనేది మనందరికీ తెలుసు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సింపుల్ థింగ్స్ ఏంటంటే ఎక్సర్సైజ్, స్టేయింగ్ యాక్టివ్. అట్లీస్ట్ వారానికి ఒక అరగంట, 2 రోజులకు ఒకసారి ఒక అరగంట నడవడం స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇంకా ఏరోబిక్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇవన్నీ మాట్లాడుకుందాం. మెయిన్గా యాక్టివ్గా ఉండాలి. ఆ యాక్టివిటీ ఒకటి స్టార్ట్ చేసుకోవడం. ఫుడ్ని కూడా రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటూ వేరే ఆల్టర్నేటివ్ హెల్దియర్ మీట్ ఆప్షన్స్ లైక్ చికెన్ బ్రెస్ట్ కానీ, ఫిష్ కానీ, ఆ చికెన్ బ్రెస్ట్ ఫిష్ కూడా డీప్ ఫ్రై చేసుకోకుండా గ్రిల్ చేసుకొని కానీ, బేక్ చేసుకొని తినడం కానీ, ఇలాంటి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్కి మారడం ఒకటి. అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలామంది యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఏముంది ఈవినింగ్ బయటకు వెళ్తారు, ఆ అడ్డా మొత్తం డిఎల్ఎఫ్ కానీ వాట్ ఎవర్, యూ హ్యావ్ సో మెనీ ఫుడ్ ఆప్షన్స్, ఈజీ ఫుడ్ ఆప్షన్స్, టేస్టీ ఫుడ్ ఆప్షన్స్, టేస్ట్ బడ్స్ని బాగా టెంప్ట్ చేస్తాయి. సో ఇవి ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించుకొని ప్లాంట్ బేస్డ్ ఫుడ్, ఆకుకూరలు, బ్రోకలీ ఆర్ వాట్ ఎవర్ ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత బిర్యానీ అకేషనల్ తింటారా, అవన్నీ మీ ఇష్టం, అకేషనల్గా తినండి. నాట్ సేయింగ్ ఇంటెలిజెన్స్ మానేయాలనేది ప్రాక్టికలీ నాట్ ఫీజిబుల్. కాకపోతే మేజర్ చంక్ డైట్ ఉండాలి, మేజర్ చంక్ ఎక్సర్సైజ్ ఉండాలి, అకేషనల్గా ట్రీట్ అనేది అలౌడ్. సో ఇలాంటి రిపోర్ట్ మీకు ఏమైనా వస్తే డెఫినెట్గా ఇట్స్ అన్ అలర్ట్ కాల్. దాని గురించి కన్సిడర్ చేసి మీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. థ్యాంక్ యూ.